అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలను వేయించి ఉండెను. ఇక్కడ ఏంటంట, యోహాను గారంట హేరోదు రాజు అంట తన సహోదరుని భార్యను ఉంచుకున్నంట. తన తమ్ముడు భార్య కావచ్చు, లేకపోతే అన్న భార్య కావచ్చు. తన సొంత అన్న తమ్ముడు భార్యను హేరోదు రాజు ఉంచుకున్నంట. తన సొంత వదినను లేకపోతే మరదలను హేరోదు రాజు ఉంచుకున్నప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు పోయి ఆ రాజుగారి దగ్గర పోయి, నీ సహోదరుడైన భార్యని ఉంచుకోవటం అది మంచి పద్ధతి కాదు, నీ బ్రతుకును మార్చుకొని నీ సహోదరుని భార్యని తన దగ్గరకు పంపించు అని యోహాను గారు చెప్పేవారుగా ఉంటాడు. చెప్పినప్పుడు హేరోదు రాజుకి కోపం వచ్చి యోహాను గారిని చెరసాల్లో వేసేవారుగా ఉంటాడు రాజు. యోహాను గారు అలా అడిగారని యోహాను గారి మీద కోపం వచ్చి రాజుగారు యోహాను గారిని సరసాల్లో వేయించేవాడిగా ఉంటాడు. రాజుగారు తన బ్రతుకుని సరి చేసుకోకుండా, తన ప్రవర్తన సరి చేసుకోకుండా, తన చెడు బుద్ధిని చెడు అలవాట్లని సరి చేసుకోకుండా, యోహాను గారు తన మేలు కోరి తన మంచి కోరి తన పరిశుద్ధంగా జీవించాలని, నీతిగా బ్రతకాలని, పరిశుద్ధమైన మార్గంలోకి నడవాలని తన మేలు కోరి యోహాను గారు గద్దించినందుకు హేరోదు రాజు తన బ్రతుకును సరి చేసుకోకుండా, తన క్రియలు సరిదిద్దుకోకుండా యోహాను గారిని చెరసాల్లో వేయించేవాడుగా ఉంటాడు. అంటే జైల్లో వేసేవాడుగా ఉంటాడు. వేసినప్పుడు ఒకరోజు హేరోదు రాజు పుట్టినరోజు వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె ఉంటుందిగా, ఆ కుమార్తె హేరోదు రాజుని సంతోషపరచడానికి నాట్యం చేసిద్ది. తన పుట్టినరోజుకి హేరోదియ కుమార్తె నాట్యం ఆడి హేరోదు రాజుని ఉండేదిగా ఉంటుంది. అప్పుడు రాజుగారు, నీకు ఏమి కావాలో ఆ కోరిక కోరుకో, ఆ కోరికను నేను తీరుస్తా అని హేరోదు రాజు హేరోదియ కుమార్తె అయిన ఆమెకి సెలవిస్తూ ఉంటాడు. మాట ఇచ్చేవాడుగా ఉంటాడు. మాట ఇచ్చినప్పుడు ఆ కుమార్తె ఏం చేసిద్దంటే తల్లి మాట విని తల్లి చెప్తూ ఉంటుంది, హేరోదు రాజు ముందు నువ్వు నాట్యం ఆడి నువ్వు ఆ కోరిక కోరుకొని యోహాను తలను నరికించమని చెప్పు, ఆ కోరిక కోరుకో అని తన కూతురికి చెప్పేదిగా ఉంటుంది. హేరోదు రాజు కోరిక కోరుకున్నప్పుడు హేరోదియ కుమార్తె ఏం చేసిద్దంటే యోహాను తల నరికి నాకు పళ్ళెంలో పెట్టివని అడిగేదిగా ఉంటుంది. అంటే హేరోదియ కుమార్తెకి మారు మనసు లేదు, హేరోదియ కూడా మారు మనసు లేదు. అంటే ఈ ముగ్గురులోనూ సరి చేసుకునే గుణం లేదు. వారు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపం అనే మనసు వారిలో లేదు. కఠినమైన హృదయం, తనలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా, తన బ్రతుకును మార్చుకోకుండా, తన క్రియలు చక్కదిద్దుకోకుండా ఇతరుల్ని చంపే మనసు కలిగి ఉండేవారుగా ఉన్నారు. ఇతరుల్ని జైల్లో వేసే మనసు కలిగి ఉన్నారు. ఒక ప్రవక్త అని చూడకుండా, ఒక అయ్యగారు అని చూడకుండా, ఒక యాజకుడు అని చూడకోకుండా, ఒక పరిశుద్ధుడు అని చూడకోకుండా అతన్ని చంపాలని చూసేవారుగా ఉన్నారు. అంటే ఎంత భయంకరమైన మనసు అని అర్థం వాళ్ళదే మారు మనసు లేని జీవితం అని అర్థం. అంటే హేరోదు రాజు కూడా అతనికి మారు మనసు లేదు. యోహాను గారు ఏమంటా ఉంటారు, నీ సహోదరుని భార్యని ఉంచుకోవడం న్యాయం కాదు, నీ సహోదరుని భార్యని తన దగ్గరకు పంపించు అన్నప్పుడు ఆ రాజుగారు కూడా జైల్లో వేసేవాడిగా ఉంటాడు యోహాను గారిని. అంటే తన రాజుగారిలో కూడా మంచి మనసు లేదు, తన చేసిన పాపాన్ని ఒప్పుకునే మనసు లేదు. ఆ పాపాన్ని సరిదిద్దుకోకుండా, తన బ్రతుకును మార్చుకోకుండా, తన క్రియలు చక్కదిద్దుకోకుండా యోహాను గారు తన మేలు కోరి హేరోదు రాజు మేలు కోరి మంచి మాటలు చెప్పినందుకు, సరిదిద్దుకోవని చెప్పినందుకు తన జైల్లో వేసేవాడిగా ఉండవు. అంటే అంత క్రూరమైన మనిషిగా ఉండేవాడిగా ఉండవు.
హేరోదియ కుమార్తె మనసు కూడా మంచి మనసు లేదు వాళ్ళకి. హేరోదియ కుమార్తె కూడా చెడు పనులను నేర్పించేదిగా ఉంది. తన బిడ్డకి చెడుని నేర్పించేదిగా ఉంది, చెడు పనులు నేర్పించేదిగా ఉంది. అంటే ఈ రోజుల్లో కూడా దేవుడు మనల్ని వాక్యం ద్వారా గద్దించేవాడిగా ఉంటాడు, మన కుటుంబ సభ్యుల ద్వారా గద్దించేవాడిగా ఉంటాడు, తల్లిదండ్రుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, అత్తమామల ద్వారా, కొడుకుల ద్వారా, కోడల ద్వారా దేవుడు గద్దించేవాడిగా ఉంటాడు. మనలో లోపాలు ఉన్నప్పుడు మనం చక్కదిద్దుకోవాలని, మనం పరిశుద్ధమైన మార్గంలో నడవాలని, మనం నీతిగా బ్రతకాలని, మన మేలు కోరి మన కుటుంబ సభ్యులు మనల్ని గద్దించేవారుగా ఉంటారు. మన దైవజనులు మనల్ని గద్దించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా గద్దించేవాడుగా ఉంటాడు. గద్దించినప్పుడు మన బ్రతుకును మనం మార్చుకునే వారంగా ఉండాలి, మన క్రియలో చక్కదిద్దుకునే వారంగా ఉండాలి. అంతేగాని మన పాపాన్ని కప్పిపుచ్చుకొని, మన రోత జీవితాన్ని కప్పిపుచ్చుకొని, మన క్రియలు సరి చేసుకోకుండా, మన బ్రతుకును మార్చుకోకుండా, ఇతరులు మనల్ని గద్దించారని వారి మీద కక్షలో పగలు తీర్చుకునే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం, మన దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం, మన ఆత్మీయ జీవితం అపవిత్రమైపోద్ది అంటాడు దేవుడు. ఇక్కడ కూడా హేరోదు మనసు, హేరోదియ మనసు, హేరోదియ కుమార్తె మనసు కూడా బహు భయంకరంగా ఘోరంగా ఉంది. ప్రవక్తని చూడకుండా చంపేవారుగా ఉన్నారు. ఒక ప్రవక్త అని చూడకుండా, ఒక అయ్యగారని చూడకుండా యోహాను గారిని చంపేవారుగా ఉన్నారు. తన మేలు కోరి యోహాను గారు గద్దించినప్పుడు వారి బ్రతుకు సరి చేసుకోకుండా వారిని యోహాను గారిని చంపేవారుగా ఉన్నారు. మనం కూడా అలా భయంకరమైన జీవితం జీవించే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడతారంట. వారు పాపం చేసి తప్పించుకునేవారుగా ఉంటారంట. వారిని మనం సరి చేయటానికి మనం ఎంత ప్రయత్నించినా వారి బ్రతుకు మార్చుకోకుండా, తమ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడకుండా ఇతరులని శిక్షించేవారుగా, బాధ పెట్టేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అవి ఏమనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు, వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలను గలవాడు ఎవడు, వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు. ఏందంట, దుర్జనులు ఏంటంట, వారి మేలు కోరి మనం మంచి మాటలు చెప్పినా కానీ, వారికి మంచి జరగాలని, వారు ఆశీర్వదించబడాలని, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాలని వారికి మనం మంచి మాటలు చెప్పినా కానీ వారు వినరంట. వినకుండా ఏం చేస్తారు, మన మీద కక్షలు తీర్చుకునేవారుగా, పగలు తీర్చుకునేవారుగా, మనల్ని అనేక విధాలుగా హింసించేవారుగా ఉంటారంట. ఇక్కడ హేరోదియ కుమార్తె వారి మేలు కోరి మంచి మాటలు యోహాను గారు చెప్పినందుకు, వారు బ్రతుకు సరి చేసుకోవాలని యోహాను గారు చెప్పినందుకు, వారు పరిశుద్ధమైన మార్గం నడవాలని, నీతిగా బ్రతకాలని, వారి లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలని వారి మేలు కోరి యోహాను గారు గద్దించినందుకు యోహాను గారిని చంపేసేవారుగా ఉన్నారు, యోహాను గారిని చెరసాల్లో వేసేవారుగా ఉన్నారు. అంటే వాళ్ళని బహు భయంకరమైన మనసు కలిగి ఉండేవారుగా ఉన్నారు. తనలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా, క్రియలు చక్కదిద్దుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా చంపేసేవారుగా ఉన్నారు యోహాను గారిని. దేవుడు అంటాడు, అలా భయంకరమైన మనసు కలిగి మనం జీవించే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం, దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం, మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. ఓర్పు సహనం కలిగిన వారు, విధేయత కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు, తగ్గింపు స్వభావం కలిగిన వారు, వీరు నా మేలు కొరకే చెప్పారు. దైవజనులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వీరు నా మేలు కొరకే చెప్పారని ఓర్పు సహనం కలిగి ఆ మాటని మంచి మనసుతో స్వీకరించి పరిశుద్ధమైన మార్గంలోకి నడిచేవారుగా ఉంటారు. ఓర్పు సహనం కలిగిన వారు ఎదురు తిరిగి కక్షలు తీర్చుకోకుండా, పగలు తీర్చుకోకుండా, ద్వేషాలు పెట్టుకోకుండా బ్రతుకుని చక్కదిద్దుకునేవారుగా ఉంటారంట. ఓపికతో ఫలించేవారుగా ఉంటారంట. మంచి మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఓర్పు సహనం లేనివారు, విధేయత లేనివారు, దీన మనసు లేనివారు, తగ్గించుకునే మనసు లేనివారు ఏం చేస్తూ ఉంటారు, కక్షలు తీసుకునేవారుగా ఉంటారు. ఇక్కడ హేరోదు మనసు, హేరోదియ మనసు, హేరోదియ కుమార్తె మనసు,
వారిలో సరి చేసుకునే గుణం లేదు, వారిలో మంచి మనసు లేదు, చక్కదిద్దుకునే మనసు లేదు, తమ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకునే మనసు లేదు. చెడు మనసు కలిగి తన క్రియలు సరిదిద్దుకోకుండా వారు యోహాను గారిని చంపేసేవారుగా ఉన్నారు. మనల్ని ఇంట్లో కుటుంబ సభ్యులు మనలో లోపాలు ఉన్నప్పుడు మనం చక్కదిద్దటానికి, మనం సరిచేయటానికి, మనం పరిశుద్ధమైన మార్గం నడవాలని మనం మేలుకొని మంచి మాటలు చెప్పేవారుగా ఉంటారు. దైవజనులు కానీ, దేవుడు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మనం మేలుకొని మంచి మాటలు చెప్పినప్పుడు వారి మాటలు వినే వారంగా ఉండాలంట. విని మనం బ్రతుకుని చక్కదిద్దుకునే వారంగా ఉండాలంట. పవిత్రమైన మార్గంలోకి నడిచే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.